అందరికీ నమస్కారం. నా పేరు అర్చనారాజ్. నేను 2019 నవంబర్లో ధ్యానంలోకి వచ్చాను. 2019 నవంబర్ 20th రోజు, ఫస్ట్ డే రోజే మా ఇంటి దగ్గర ఉన్న పిరమిడ్లోకి వెళ్ళాను. నేను గరికపాటే పిరమిడ్. ఆ రోజు నేను 1.5 సేపు ధ్యానం చేశాను, ఫస్ట్ డే ఆఫ్ మెడిటేషన్. అదే రోజు అలా పిరమిడ్లోంచి లేసాను. యాజ్ యూజువల్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు నాకు చాలా ఉండేటివి. ఎందుకు ఆ రోజు 1.5 hourలో చాలా తేలిగ్గా ఫీల్ అయ్యాను అనమాట. దాట్ డే ఆన్వర్డ్స్ ఐ హ్యావ్ డిసైడెడ్, ఎస్, పంచితే నేను ఇదే పంచుతాను అని నేను డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ డెసిషన్. సెకండ్ డెసిషన్, నేను నాన్ వెజ్ బాగా తినేదాన్ని, ఎందుకో తెలియదు అదే రోజు నేను డెసిషన్ తీసుకున్నాను, వెజిటేరియన్ ఆ రోజు నుంచి నేను కంటిన్యూ చేశాను. సో ధ్యాన ప్రచారం, వెజిటేరియన్, బిగ్గెస్ట్ డెసిషన్స్ నాకు నవంబర్ 2019లో స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచే నేను దాదాపుగా 6 గంటల ధ్యానం చేసేదాన్ని. నా మెడిటేషన్ ఎలా ఉండేదంటే, నేను నా దినచర్య, నా ప్రొఫెషన్, నేను యాజ్ ఎ ప్రొఫెషన్ ఐఎమ్ CA, చార్టర్డ్ అకౌంటెన్సీ చేశాను. నా ప్రొఫెషన్కి ఎక్కడ, నా కెరియర్లో, నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా మార్నింగ్ 3 to 6, నైట్ 9 to 12 నేను ధ్యానం చేసేదాన్ని. రోజు 6 hours ఆఫ్ మెడిటేషన్. ఎవరు కూడా క్వశ్చన్ అడిగేవారు కాదనమాట, నేను వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వలేదు. మార్నింగ్ 3 to 6, 9 to 12 అలా చేస్తున్నాను. నవంబర్, డిసెంబర్, జనవరి అఖండమైన ధ్యానం ప్లస్ సేవ. ఫ్రమ్ ద డే 1 ఆన్వర్డ్స్ ఐ హ్యావ్ స్టార్టెడ్ సేవ. నేను ఇంకా పత్రి సార్ని కలవలేదండి, ఇంకా రాము సార్ని కూడా నేను కలవలేదు అప్పటికి. ఆ రోజు నుంచే మా ఇంటి పక్కల వాళ్ళకి నేను ధ్యానం చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంటింటికి, గల్లీకి ఫ్రెండ్స్ ఫోన్ చేసిన ధ్యానం ధ్యానం ధ్యానం. ఆఖరికి ఒక్కొక్కసారి ఎలా అయిపోయిందంటే, అందరూ ఎక్స్క్యూజ్ చెప్తున్నారు, లేదు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి తినిపించాలి, స్కూల్ పంపించాలి, ఆఫీస్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ట్యూషన్స్ చెప్పాలి. సో దే ఆల్ యూస్ టు సే మీ సో మెనీ ఎక్స్క్యూజెస్. నాకు ఎందుకో అక్కడ సరే ఈ పాయింటే పట్టుకొని ఇంటింటికి వెళ్ళాను. వాళ్ళ ఇళ్ళలో నేను పని చేశాను, వాళ్ళ బాసాలు దోమాను, వాళ్ళ బట్టలు ఉతికాను, వాళ్ళ పిల్లల్ని చూసుకున్నాను, వాళ్ళ పిల్లలకి తినిపించాను. వాళ్ళకి ఏ పని అయితే ఉంది నాకు ఎక్స్క్యూజ్ చెప్తున్నారో నేను ఆ పని చేసి వాళ్ళని ధ్యానంలో కూర్చోపెట్టి నేను ఇంటికి వచ్చేదాన్ని అనమాట. సో దిస్ వాజ్ మై సేవ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ డే. తర్వాత ఎందుకో నాకు పిరమిడ్లో కూర్చుంటేనే ధ్యానం అనిపించలేదు, ఇంట్లో కూర్చుని నాకు ధ్యానం కుదిరిపోతుంది. సో ఈ పిరమిడ్ వేరే వాళ్ళకి అవసరం అని చెప్పేసి నా దగ్గర 2 wheelers ఉండేది, నేను ట్రిపుల్ రైడర్ని. నేను ఒక్కొక్క ఇంటికి వెళ్ళాను, ముగ్గురిని తీసుకెళ్ళాను, పిరమిడ్లో కూర్చోబెట్టాను, వాళ్ళకి ధ్యానం చేపించిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వదిలేశాను. అలా దాదాపుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అలా 4 months అలాంటి సేవ నేను చేశానండి. అప్పటి వరకు కూడా నేను ఇంకా పత్తిసాన్ని కలవలేదు. తర్వాత ఫిబ్రవరిలో హీ వాజ్ హ్యాపెండ్ ఆన్ ఫిబ్రవరి. అదే పిరమిడ్లో నేను ఎక్కడైతే ధ్యానం చేశానో అక్కడ తను వచ్చి 3 days వర్క్షాప్ పెట్టారు. 3 days రెసిడెన్షియల్ వర్క్షాప్ ఆన్ స్పిరిచువల్ సైన్స్. సో ఆ రోజు అక్కడ కలిసాము. నేను ఆమె లాస్ట్ బెంచ్, నేను ఎప్పుడైనా లాస్ట్లో కూర్చుంటాను. నేను చాలా కీన్గా వింటూ అన్నీ రాసుకుంటున్నాను. సో నన్ను శ్రద్ధగా వింటుంది చూసి, సార్ నన్ను లాస్ట్ డే రోజు మైక్ ఇచ్చి మాట్లాడండి మేడం అన్నారు. అది అసలు ఇంకా తెలుగులో నాకు ఆ పదాల గురించి నాకు ఇంకా తెలీదు. సో నాకు మైక్ ఇచ్చారు. మైక్ ఇవ్వగానే నేను ఒకటే మాట చెప్పాను మైక్ తీసుకొని, సార్ మీతో పాటు నేను 230 countries నేను తిరిగి ఈ ధ్యానం చెప్తాను, నేను విశ్వ కళ్యాణంలో నా పాత్ర నేను చేస్తాను సార్ మీతో ఉండి అన్నాను. 230 countries. అప్పుడు మా రిలేషన్షిప్, హీఈస్ అ గురువు, ఐఎమ్ అ స్టూడెంట్, ఇంకా ఎటువంటిది ఏం లవ్వలేదనమాట. సో అప్పుడు హీఈస్ అ గురు, నేను వస్తాను సార్ అన్నాను. అలా జర్నీ స్టార్ట్ అయింది. ఆ ఫిబ్రవరిలోనే లాక్డౌన్ వచ్చింది. మేమందరం కలిసి పత్రి సార్ దగ్గరికి వెళ్ళాం అంబర్పేటలో. పత్రి సార్ డే 1 యాజ్ ఇఫ్ అసలు ఏంటో పాత వ్యక్తిలాగా అలా చెవు దగ్గరికి తీసుకొని, నా పేరు కూడా నేను ఇంకా పత్రి సార్కి అప్పుడు చెప్పలేదు, వెల్కమ్ అర్చనాజీ అని అన్నారు వాళ్ళ ఇంటికి అంబర్పేటలో. అలా వస్తున్నాను, వీళ్ళందరూ కూర్చున్నారు, వెల్కమ్ అర్చనాజీ అన్నారు. వచ్చాను, చెవు దగ్గరికి తీసుకొని థ్యాంక్ యూ అర్చనాజీ అని అన్నారు. ఐ హ్యావెంట్ స్టార్టెడ్ ఎనీ వర్క్. అప్పటికి నేను ఇంకా వర్కే స్టార్ట్ చేయలేదు, అప్పుడే టీంలో జస్ట్ జాయిన్ అయ్యాను. అలా పత్రి సార్ ఇచ్చిన బిగ్గెస్ట్ థింగ్ టు మీ ఇస్ థ్యాంక్ యూ అర్చనాజీ. అలా నాకు 3 times చెప్పారు. అది తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే,
అప్ప పెద్ద జగద్గురు నాకేదో థ్యాంక్స్ చెప్పారో అన్న గర్వం ఫీల్ అవ్వలేదండి. ఐ ఫెల్ట్ సంథింగ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ PSSM. ఆయన నాకు ఆ రోజు గుర్తు చేశారు అని నాకు అర్థమైంది. అలా థ్యాంక్ యూ అర్చనాజీ. ఓన్లీ వన్ వర్డ్ హీ యూస్ టు స్పీక్ టు మీ, పత్రి సార్. అంతకి మించి నువ్వు ఇది చెయ్యమ్మా, నీ పర్పస్ ఇదమ్మా, నువ్వు అలా వెళ్ళమ్మా, నీ ప్రాజెక్ట్ ఇదమ్మా, ఒక్క వర్డ్ కూడా నాతో మాట్లాడలేదు పత్రిజీ గారు ఇప్పటి వరకు. ఓన్లీ వన్ థింగ్, థ్యాంక్ యూ అర్చనాజీ. అది కూడా చెవులోనే చెప్తారు వారు. అలా వచ్చాను, అలా చెప్పారు, మేమిద్దరం కలిసాము, ఎన్లైట్ టీవీ స్టార్ట్ చేశాము. యాజ్ అన్ యాంకర్, యాజ్ అ టీచర్, ఆయన ముందు నేను వెనుక. ఆల్ ది డిజైనింగ్స్, ఆల్ ది డిజిటల్ మార్కెటింగ్, టెక్నాలజీ మొత్తం కూడా నేను నేర్చుకొని నేను చేసి, పత్రి సార్ అంటారు కదా, ఇప్పుడే సార్ చెప్పారు మనం చేస్తే ఒకటి చెప్తే 100 అనేసి. సో అందరికీ నేర్పించడం స్టార్ట్ చేశామన్నమాట. అందరికీ టెక్నాలజీ రావాలి, అందరూ డిజైన్ చేయాలి, అందరూ వంట చేయాలి, అందరూ అన్నిట్లో ఫార్మింగ్ అన్నిట్లో ఉండాలి అని బాగా డిసైడ్ అయ్యాం. అది పత్రి సార్ లక్ష్యం. ఏ ఒక్క విషయంలో కూడా ఎవరు దేని మీద డిపెండ్ అవ్వద్దు అనేసి బాగా పట్టుకొని మేము నేర్చుకోవడము, పిల్లలందరికీ నేర్పించడం. అలా ఆశ్రమం వచ్చిందండి. 6 acres ఆఫ్ ల్యాండ్ తను డొనేట్ చేశాము ఆశ్రమానికి, సార్ ఇచ్చిన మెసేజ్ త్రూగా. ఆ ఆశ్రమంలో ఇప్పుడు అందరికీ వంట, అందరూ జస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడకుండా క్లాసెస్ చెప్పాలి, వంట చేయాలి, ఆవులని పట్టుకోవాలి, ఫార్మింగ్ చేయాలి, అన్ని చోట్ల తిరగాలి. ఏ ఇబ్బంది ఉన్నా కానీ అదంతా గట్టిగా స్ట్రాంగ్గా నించోవాలి అని నేర్పించడానికి వచ్చింది ట్రైనింగ్. ధ్యాన ధర్మ ఆశ్రమంలో అది ప్రస్తుతానికి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్నది, ఇది పెద్దది, ఇలా ఉండాలి, అలా ఉండాలి, స్టేజ్ మీదే ఉండాలి, స్టేజ్ వెనకే ఉండాలి, స్టేజ్ మీద ఉండాలి, స్టేజ్ కింద ఉండాలి, స్టేజ్ వెనక ఉండాలి. ఇవన్నీ ట్రైనింగ్స్ అక్కడ ప్రస్తుతానికి జరుగుతున్నాయండి. ఇవన్నీ చేస్తూ కూడా మేము ఇప్పటికీ కూడా 6 గంటల ధ్యానం అయితే వదలలేదు. బికాస్ ఐ హ్యావ్ టేకెన్ అ స్టేట్మెంట్ ఫ్రమ్ ది పత్రిజీ సార్, ధ్యానం గివ్స్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ డన్. అంతే. అది ఎంత స్థాయిలోకి వెళ్ళినా మేము ఒక్కటే పదం, ధ్యానం గివ్స్ ఎవ్రీథింగ్. నా ధ్యానం, నా పుస్తకాలు, నా సాధన ప్లస్ అల్టిమేట్ సేవ. అంటే నో ఎక్స్పెక్టేషన్స్, గివింగ్ 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 గివింగ్. అది నేను పత్రి సార్ దగ్గర చూశాను, మేము ఇప్పుడు చేస్తున్నాం. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ మీ ఆపర్చునిటీ సార్.